అని అన్నారు. ఫైనల్లీ ఆ మూమెంట్ వచ్చేసింది, క్యాబ్ కూడా వచ్చేసింది. వెళ్ళిపోతే అదే దానికోసమే వెయిట్ చేస్తున్నా. అది నా బ్రెయిన్ అలా స్టక్ అయిపోయి ఉంది అనమాట. హాయ్ శివ. హాయ్ సార్. హాయ్. మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను కదా, శివప్రసాద్ గారు. ఈయన మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్. క్యాబ్ డ్రైవర్. నో, మ్యూజిక్ డైరెక్టర్. క్యాబ్ డ్రైవర్. నో, ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్. క్యాబ్ డ్రైవర్ మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా. సార్ హౌ కమ్ మీరు మిస్టర్ అన్న నేను దీనికి ప్రిపేర్. He loves his job so much. He's still continuing as a cab driver. He's so talented. He's the music director. Siva, good job. నాకు ఇంకా ప్రాసెస్ చేసుకోవడానికి టైం పడుతుంది. బికాస్ నేను ఇప్పుడు క్యాబ్ లో వెళ్ళి మీట్ అవుతామేమో అనుకున్నా, క్యాబ్ డ్రైవర్ నే మీట్ అవుతాం నేను అనుకోలేదు. హౌ కమ్ ఇప్పుడు మనకి మ్యూజిక్ ఇచ్చింది మొత్తం మీనేనా? సీరియస్లీ? అమ్మా గ్రేట్ టాలెంట్. Okay. Bye Siva. హాయ్ సార్. మనం ఇంకా చాలా మాట్లాడాలి. యాంకర్ అమూల్య గారితో నీ గురించి చాలా చెప్పాలి. ఆవిడ కూడా నిన్ను చాలా తెలుసుకోవాలనుకుంటున్నారు. మనం వెళ్తూ మాట్లాడదాం. ఓకే, చలో. ఏంటి యాంకర్ గారు ఏం మాట్లాడట్లేదు? సర్ప్రైజ్ అంటే షాక్ అయినట్టున్నారు కదా? షాక్ కాకుండా మరి ఏంటంటే క్యాబ్ డ్రైవర్ ని తీసుకొచ్చి మ్యూజిక్ డైరెక్టర్ అంటారు. అటుపక్క మ్యూజిక్ చూస్తేనేమో అంత క్రేజీగా ఉంది. అసలు నాకు నిజంగానే ఏం అర్థం కావట్లేదు. ఆఫ్ ఒక పక్క రసూల్ గారు, ఇంకో పక్క మ్యూజిక్ క్యాబ్ డ్రైవర్. అసలు ఈ కాంబినేషన్ ఎలా సెట్ అయినా కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు ఇంకా ఎగ్జైటింగ్ ఉంది స్టోరీ తెలుసుకోవాలని. అన్న చెప్పండి, కమాన్. నేను వరంగల్లో ఉన్నప్పుడు అక్కడ మామూలుగా బేసిక్స్ నేర్చుకున్నా, ఇన్స్ట్రుమెంట్స్ వోకల్ కూడా నేర్చుకున్నా. ఆ తర్వాత ఫర్దర్ గా వెళ్ళడానికి నాకు వరంగల్లో ఛాన్స్ లేదు. మా టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నన్ను ఇక్కడికి సజెస్ట్ చేస్తే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వీక్లీ వన్స్ క్లాసెస్ విని వెళ్ళేది. నాకు ఇక్కడ కీర్తి సార్ అని ఒక అద్భుతమైన టీచర్ పరిచయం అయ్యారు. ఆయన ద్వారా మంచి మ్యూజిక్ నేర్చుకున్నాను. ఆయన నా ఆలోచన విధానం, ఆయన సజెస్ట్ చేసిన విధానంతో కంపోజింగ్ మీదకి వెళ్ళాను. కంపోజింగ్ లో చాలా కష్టపడ్డాను. ఆఖరికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్న తర్వాత నేను ఆయనని ఎవరన్నా కాంటాక్ట్ అడిగితే నాకు పృథ్వీ గారి కాంటాక్ట్ ఇచ్చారు. అలా ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఇక్కడ వరకు కొనసాగింది. అంటే మీరు నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, మీరు కాంటాక్ట్ అయ్యాక ఆయన మిమ్మల్ని నమ్మి ఈ ఛాన్స్ ఇచ్చారు చూడండి. అంటే ఒక సినిమాలో సినిమా అంత ఒక ఎత్తు అయితే మ్యూజిక్ ఇంకో ఎత్తు. కొంతమంది మ్యూజిక్ విని కూడా ట్రాక్ చేస్తారు సినిమాలు చూడడానికి. మీ మ్యూజిక్ ఎగ్జాక్ట్ గా అలానే ఉంది. సీరియస్ గా చెప్తాను, చాలా మెలోడీస్ కంటే నిజంగానే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు కదా. మీరు ఫస్ట్ టైం చేసినట్టు నాకు అది అనిపించలేదు. బట్ అలా అనిపించకపోవడానికి మీరు దాని వెనకాల చేసిన హోంవర్క్ ఉంటుంది చూడండి. అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్ అని చెప్పి. బికాస్ బీయింగ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఓన్లీ జస్ట్ మ్యూజిక్ ట్యూన్ ఇచ్చేస్తే సరిపోదు, దాంట్లో ఇంకా చాలా ఉంటాయి కదా. సో అవన్నీ మీరు ఎలా నేర్చుకోగలిగారు? నాకు మా డైరెక్టర్ గారే చెప్తారండి. ఓకే, ప్రతి విషయం నాకు మా డైరెక్టర్ గారితో వస్తుంది. ఒక సీన్ లో నన్ను తీసుకెళ్లి కూర్చోబెడతాడు. ఆ సీన్ నాకు అర్థమైందంటే అదే రోజు ట్యూన్ వచ్చేస్తుంది. లేదంటే 1-2 రోజులు లేట్ అవుతుంది అంతే తప్ప అసలు లేట్ ఉండదు. ఇక ఒక్కసారి ట్యూన్ వచ్చేసిందంటే మేము వెళ్ళిపోతాం. ఇక ఒక 1 week లో సాంగ్ రెడీ అయిపోతుంది మొత్తం ప్రోగ్రామింగ్ తో సహా. ఆ ప్రోగ్రామింగ్ లో కూడా పర్టికులర్ గా ఆయనకు ఏదైతే ఇన్స్ట్రుమెంటేషన్ లో కూడా చాలా మాకు ఇంపార్టెన్స్ ఉంటాయి. మేము అంటే వేరే అనవసరమైన ఇన్స్ట్రుమెంట్ కూడా వాడాం. ఆ సీన్ కి సంబంధించి, ఆ స్టోరీకి సంబంధించి ఏదైతే అందులో నిలబడుతుందో అదే ఇన్స్ట్రుమెంట్ వాడతాం. అట్లా మా సాంగ్స్ ఆ భాష వెళ్ళడానికి కారణం మా డైరెక్టర్ గారు. ఓకే, అంటే ఆయన టేస్ట్ కి తగ్గట్టు మీరు కంపోజ్ చేయడం కూడా గ్రేట్. అందరూ అన్ని లైక్ అంటే పిక్ చేసుకోలేరు కదా. ఇప్పుడు మీరు ఆయన టేస్ట్ ని అర్థం చేసుకొని, ఆయన కావాల్సిన అవుట్పుట్ మీరు అర్థం చేసుకొని ఇవ్వగలిగారు. అందుకే ఆయన సాటిస్ఫై అయ్యారు, మాకు అంత మంచి మ్యూజిక్ అందించారు. యాక్చువల్ గా నాకేం కావాలి అనేది తనకు అర్థమైంది ఫస్ట్. అలాగే తనకేం కావాలని నేను క్లియర్ గా చెప్పగలిగాను. మనకి ఏం కావాలో క్లియర్ గా చెప్పలేకపోయాం అనుకోండి, తను కూడా వర్క్ చేయలేదు. ఈ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది అనమాట. మనం ఎవరిని ఎప్పుడు ఎలా మీట్ అవుతామో తెలియదు. అవును, 9 years జర్నీ ఈజ్ నాట్ దాట్ ఈజీ అండి. అంటే ఒక ఫిల్మ్ చేయడానికి మీరు 9 years జర్నీ చేసి ఆ పర్సన్ కి ట్రస్ట్ చేసి ఇచ్చారు కదా ఈ వర్క్ అంతా. ఆయన నిజంగా నిలబెట్టుకున్నారని మీరు ఫీల్ అవుతున్నారా? అంటే లైక్ నేను ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఈజ్ ఇమ్మెన్స్లీ టాలెంటెడ్ అండి. తనకి స్టూడియో లేదు, ఒక్క సాంగ్ కూడా రికార్డింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ మినిట్ సాంగ్ కూడా రికార్డింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఐ హావ్ డన్ మై ఫిల్మ్ స్టడీస్ ఇన్ చెన్నై. నాకు కాంటాక్ట్స్ ఉండేవి, నేను తను తీసుకుని వెళ్ళిపోయాను.
సింగర్స్ ని కోఆర్డినేట్ చేసుకుని అక్కడ లైవ్ చేయించాలి, ఏది కావాలి ఏది వద్దు అని. ట్రావెల్ లైక్ ఎనీథింగ్ అనమాట. ఇంకా ఒక సాంగ్ ఫినిష్ అవ్వాలంటే అంటే నాకు సినిమా అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది కదా, అందులో కొన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ క్రాఫ్ట్స్ లో ఉన్న బ్యూటీని పట్టుకోవాలంటే మ్యూజిక్ చాలా మేజర్ రోల్ అని అనిపిస్తుంది నాకు. సో నాకు ఇటువంటి ఇలా టాలెంట్ ఉన్న పర్సన్ తెలిసినప్పుడు నాకు రిస్క్ చేయడం ఇష్టం అన్నమాట. అంటే మనకేం కావాలి క్లారిటీ ఉన్నప్పుడు, మనకేం కావాలి ఇచ్చే పర్సన్ ఉన్నప్పుడు, అది బయట చూసినప్పుడు రిస్క్ అనిపిస్తుంది. బట్ నాకు ఒక ఫైనాన్షియల్ గా టైం పరంగా ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా నాకు ఒక స్మూత్ సైలింగ్ లాగా అనిపిస్తుంది. సో అలా మేము ట్రావెల్ చేసి ఇది చేయడం జరిగింది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు కూడా ఈ వర్క్ రియల్లీ యాక్చువల్లీ నేను దాని గురించి అడదాం అనుకుంటున్నాం. సాంగ్స్ అయితే 3 విన్నాం, చాలా బాగున్నాయి. బట్ బీజిఎం కూడా ఒక మూవీకి సాంగ్స్ ఎంత ఇంపార్టెంటో, ఆ సిచ్యువేషన్ కి రైట్ బీజిఎం పడితే అది అంతే క్రేజీ ఉంటది. బికాస్ ఇప్పుడు మూవీ నార్మల్ గా డైలాగ్ చెప్పింది వేరే ఉంటది, దానికి ప్రాపర్ బీజిఎం పడింది వేరే ఉంటది. సో అది ఎలా ఇచ్చారు మాకు తెలియదు. సాంగ్స్ అంటే విన్నాము, బట్ బీజిఎం గురించి మీరు చెప్పాలి, బికాస్ ఫైనల్ అవుట్పుట్ మీరు చూసారు కాబట్టి. యాక్చువల్లీ నేను కథ రాసినప్పటి నుంచి ఎవ్రీ స్టేజ్ లోని నేను ఇంతకుముందు ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను. ఫస్ట్ ప్రెస్ మీట్ చాలా మందికి సినిమాని క్రాఫ్ట్ చేసేటప్పుడు ఎవ్రీ స్టేజ్ లోని సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తూనే ఉంటుంది అన్నమాట. సినిమా అనేది ఒక కథ, మంచి కథ వచ్చింది, మంచిగా యాక్ట్ చేశారు, సినిమా అయిపోయింది అనుకోవడానికి లేదన్నమాట. టిల్ ఫస్ట్ కాపీ ఎవ్రీ క్రాఫ్ట్ లోనే ఎక్సెల్ అవుతుంటుంది. ఆ పారామీటర్ మీద నాకు అవగాహన ఉందని నాకు క్లారిటీ ఉంటుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఏం కావాలి అనేది శివాకి ఎవ్రీ సీన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఎలా అయిందంటే అండి, ప్రీ క్లైమాక్స్ లో ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది, ఒక 4.5 minutes సీన్ ఉంటుంది. అది ప్రీవియస్ ఆ 4.5 minutes ముందు కదా, ఆ 4.5 minutes తర్వాత కదా ఏంటి అనేది చాలా ఇన్ఫర్మేటివ్ సీన్ అనమాట అండి. దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలంటే ఏంటండి, ప్రీవియస్ కథ అంతా ఏం చెప్పాము, నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాం అనేది 2 పార్ట్లు తీసుకుని ఈ కథ ఏం చెప్పబోతున్నాం, 3 stages అంటే ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దానికి ఆ 3 stages గా తీసుకుని నాకు మొత్తం కథలో ఉన్న ఎమోషన్ అంతా ఈ సినిమా కావాలి అని చెప్పినప్పుడు ఆ 3 variations ని తను అర్థం చేసుకుని చేయగలిగాడు. ఈవెన్ ఒక కామెడీ సీన్ తీసుకోండి, ఒక సాదా సీదా ఒక ఇన్ఫర్మేటివ్ సీన్ తీసుకోండి, హైలీ ఎమోషనల్ సీన్ అవ్వచ్చు, లేదంటే వాయిస్ ఎవరితోనే చెప్పేది అవ్వచ్చు. మీరు టీజర్ చూస్తే అర్థమవుతుంది మీకు. ప్రతిదానికి అంటే ఈ సినిమాకి తిను మ్యూజిక్ చేయలేడు అని అనిపించదు మీకు అసలు సినిమా చూస్తే. సో తనకి అంత క్లారిటీ ఉంటుంది అనమాట. శివ గారు, స్కై మూవీ కోసం ఇప్పుడు మనం స్కై మూవీ చేస్తున్నాం, దీనికి మ్యూజిక్ మీరు ఇవ్వాలి అని మీకు కన్ఫర్మేషన్ వచ్చాక ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? అంటే నేను ఆయనతోనే 9 years గా జర్నీ, ఆ తర్వాత పలానా సినిమా చేస్తున్నామని ఇట్ హ్యాపెన్స్ అన్నప్పుడు చాలా సంతోషం. ఆ తర్వాత నా వర్క్ ఏదో స్టార్ట్ అయింది, సాంగ్స్ అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసింది, ఆ సాంగ్స్ చూసుకున్నాం, మంచి సింగర్స్ తో పాడించినాం, చెన్నై వెళ్ళి వర్క్ చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మూవీ షూట్ స్టార్ట్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కొంచెం నేను భయపడ్డాను, చేయలేమో, అంత ఫస్ట్ టైం కదా నేను, రాదేమో అనుకొని భయపడ్డాను. కానీ మా డైరెక్టర్ నాకు ఫుల్ సపోర్ట్. ఆయన నన్ను ఇన్స్పైర్ చేసి ఒకటి చెప్పాడు, సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలంటే మన సినిమాకి శివ సినిమా పెట్టి చూడు, దానికి ఇళయరాజా రిఫరెన్స్ నీకు ఇచ్చేది, ఇట్లా మళ్ళీ మ్యూజిక్ తో ఒకసారి చూడు, దాన్నే నువ్వు ఫాలో అయిపో అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ నేను సినిమా 2-3 సార్లు చూసిన. ఆ తర్వాత నాగార్జున సినిమాకి ఒకటి చూసిన, ఇళయరాజా సార్ మ్యూజికే. ఇవి చూసి కామెడీ సీన్స్ కి ఎలాంటి మ్యూజిక్ కావాలి, ఎమోషనల్ సీన్స్ కి ఎలాంటి మ్యూజిక్ కావాలి, సాంగ్స్ ని బేస్ చేసుకొని ఆ సాంగ్ ఆ ఎండింగ్ తర్వాత మళ్ళీ మనం అందులో క్రాఫ్ట్ లో తీసుకొస్తాం కదా, దానికి ఎట్లా మనం చేయాలి, ఇవన్నీ నేను నేర్చుకున్నాను. కొన్ని మా డైరెక్టర్ గారు చెప్పారు, దాంతో పాటు మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంతోషంగా పూర్తి చేసేసాను. సో స్కై మూవీస్ లో మీరు ఫుల్ గా అంటే మ్యూజిక్ నాలెడ్జ్ తెచ్చుకొని ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా ఇంకా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తే చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే ఆ కాన్ఫిడెన్స్ మీకు పృథ్వీ గారు ఇచ్చేసారు. సో మేము కూడా విన్నాం, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి స్కై మూవీలో సాంగ్స్. ఇప్పుడు 3 రిలీజ్ చేశారు కదా, చాలా చాలా బ్యూటిఫుల్ గా మెలోడీస్ గా. మీకు అంటే చేస్తున్న ప్రాసెస్ లో అబ్బాయి ఇది చాలా కష్టంగా ఉంది, టిపికల్ గా ఉంది, నాకు రాదేమో అంటే పాటలు చేస్తున్న ప్రాసెస్ లో
మీరేమైనా భయపడి ఆర్ ఎల్స్ వేరే కైండ్ ఆఫ్ అప్రోచ్ అయితే బాగుండు అన్నట్లు ఏమైనా అనిపించిందా మీకు? నేను అసలు వేరే వాళ్ళకి ఇవన్నీ నాకు ఇష్టం లేదు. మా డైరెక్టర్ గారికి కూడా ఏదున్నా నేను నేర్చుకొని చేయాలని ఫిక్స్ అయ్యారు. నేనే చేయాలనిపించేది, ఆయన కూడా నువ్వే చేయాలనిపించేది. ఇంకొకటి ఏంటంటే మేము దాన్ని పాలిష్ చేసే ప్రాసెస్ లో కొన్నిసార్లు లేట్ అయ్యేది అనమాట. ఒక టీమ్ ను హైలైట్ చేయాలంటే అక్కడ ఏదో తక్కువ అయిందని మాకు అనిపించింది అనుకోండి, అక్కడ కొంచెం టైం తీసుకొని అది ఫుల్ఫిల్ చేయడానికి మేము ఒక్కొక్కసారి జర్నీలు చేస్తాం, ఎక్కడికో వెళ్ళి మాట్లాడుకుంటూ వెళ్ళి టీ తాగుతాం. అట్లా మాకు కొంచెం ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ మొత్తం రీచ్ అయిపోయి దాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేసేసి మంచి ట్యూన్ బయటకు వచ్చేటట్టు చేసేసుకుంటాం. నాకు అట్లా చాలాసార్లు అనిపించింది, అది చేసేసాం కూడా వర్క్ అలా. మీ పాటలు రిలీజ్ అయ్యాక ఈ స్కై మూవీలో సో మీరు అంటే అవి చూస్తున్నప్పుడు అవి వింటున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ చూసుంటారు కదా, సో వాళ్ళ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ ఏమొచ్చింది? బాగుందని చెప్తారు మేడం. మీరు సాటిస్ఫై అయ్యారా పర్సనల్ గా? అంటే సాటిస్ఫై అయ్యాను. ఫస్ట్ నాకు ఆయన ఆనందం చూసి నేను సాటిస్ఫై. ఆయన ఆనందమే నాకు ఇంపార్టెంట్. 100% మార్కులు వేసాడంటే నేను ఓకే, నేను గోయింగ్ వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది నాకు అంతే. సో ఇప్పుడు మీరు 9 years ట్రావెల్ అన్నారు. సో ఈ 9 years లో మీ వర్క్ ని ప్లస్ మ్యూజిక్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగారు? ఒక టైం మేడం అంతే. ఇప్పుడు నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, నేను క్యాబ్ నడిపిస్తా, పర్టికులర్ గా ఒక టైం పెట్టుకొని ఆ టైం కి నేను మళ్ళీ రీచ్ అయిపోయి మ్యూజిక్ మీదకి వెళ్ళిపోతా. ఏ ట్యూన్ చేసినా సరే ఫస్ట్ మా డైరెక్టర్ పంపిస్తా, ఆయన సజెషన్ నాకు అవసరం. ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇక్కడ ఈ ఇన్స్ట్రుమెంట్ ఇలా వాడకూడదు, ఇలా వాడాలి అని నాకు టోటల్ గైడ్ అనమాట. నాకు నేను నేర్చుకున్న మా గురువు గారి తర్వాత మా గురువు గారు అన్నట్టు నాకు. సో మీరు ఫుల్ టు కమిటెడ్ ఉన్నారు, ఈ వర్క్ లో అంత కమిటెడ్ ఉన్నారు కాబట్టి మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. అండ్ పృథ్వీ గారు మీరు అంత హ్యూజ్ సపోర్ట్ ఇవ్వడం వల్లనే ఆయన చేయగలుగుతున్నారు అని చెప్పి ఆయనే చెప్పారు. బేసిక్ గా బీయింగ్ డైరెక్టర్ ఓన్లీ చాలా మందికి ఏంటంటే ఓన్లీ డైరెక్షన్ మీద ఐడియా ఉంటది, జస్ట్ మ్యూజిక్ ఇలా కావాలి అని చెప్తారు కానీ అది ఎలా వస్తుంది అని చెప్పి నేర్పించి చేపించుకోవడం నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో లేరు అని చెప్తా. అంటే కొత్తగా ఇప్పుడు మీరు బీయింగ్ డెబ్యూ డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అది వేరండి. బీయింగ్ డెబ్యూ డైరెక్టర్ గా మీరుండి మీరు తనకి సజెస్ట్ చేస్తూ ఇలా కావాలి, ఇది ఇలా చేస్తే వస్తుంది అని చెప్పడం లైక్ అది స్మాల్ థింగ్ అయితే కాదు. బికాస్ ఇప్పుడు నా వరకు అనుకోండి, ఇప్పుడు నేను యాంకరింగ్ చేస్తాను అంతవరకు నేను చెప్పగలుగుతా, వేరే థింగ్ నాకు అది వేరే వాళ్ళు చేస్తారు కదా అన్నట్టే ఉంటుంది. బట్ మీరు అన్ని థింగ్స్ ని జస్ట్ అలా టచ్ చేసి వదిలేకుండా ప్రతి దాంట్లో మీరు నాలెడ్జ్ తెచ్చుకొని కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం ఎందుకు, అంటే లైక్ నా వర్క్ ఇంకా ఈజీ అయిపోతుంది కదా అని పాత వాళ్ళని పెట్టుకోకుండా మీరు కొత్త వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీకున్న నాలెడ్జ్ ని షేర్ చేసి ఇంకా సపోర్ట్ చేయమని ఎంకరేజ్ చేయడం ఇట్స్ లైక్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ మీరు అంత సపోర్ట్ చేసి అంత పాజిటివ్ ఉన్నారు కాబట్టి ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ వచ్చింది స్కై మూవీకి, అదైతే నేను చెప్పగలుగుతా. అండ్ ఆఫ్ కోర్స్ మీ కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ ప్యాషన్, మీరు ఈ ప్యాషన్ లో మీరు అంత 100% మీ ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇవ్వగలిగారు. అండ్ డెఫినెట్లీ థియేటర్స్కి వెళ్ళి మేము మ్యూజిక్ BGM కూడా విని మిగతా సాంగ్స్ అన్ని విని ఆ ఫీడ్బ్యాక్ మేము ఇస్తాము. మా ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు ఈ బ్యూటిఫుల్ మూవీ అండ్ ఇంత హార్డ్ వర్క్. సి బీయింగ్ క్యాబ్ డ్రైవర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం ఇట్స్ లైక్ హిస్టరీ అనుకోండి. డెఫినెట్లీ ఇవి రిలీజ్ అయ్యాక మీరు ఇంకా నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళాలి అని చెప్పే విష్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీకు కూడా. చెప్పండి. దీన్ని అంతటినీ నడిపించింది కదండి, ఈ కథ చెప్పాలి అనుకుంటాం కదండి, అదే డ్రైవ్ చేసింది ఎవరినైనా సరే. ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను, ఇదే చెప్పాను, అన్నిట్లకంటే పెద్దది కదండి సినిమా అవ్వాలంటే. నేను ఎప్పుడైతే రైటర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి అని అనుకున్నానో ప్రతి టెక్నీషియన్ కి నాకేం కావాలో క్లియర్ గా కమ్యూనికేట్ చేయగలగాలి. దానికి రిక్వైర్డ్ నాలెడ్జ్ కావాలి ఎవ్రీ క్రాఫ్ట్ లో. దానికోసం నేను వరల్డ్ సినిమా చూసాను, ఇక్కడ సినిమాలు చూసాను, నెంబర్ ఆఫ్ బెస్ట్ డైరెక్టర్స్ ఫిల్మ్స్ చూసాను. సో అలా నేను మా ఫాదర్ నుంచి చాలా నేర్చుకుని ఉంటాయి. ఒక మనిషికి ఫ్రీడమ్ ఇవ్వాలి, తను ఏం చేయాలనుకున్నా అనేది. సో అలా ఈ మూవీ ఫినిష్ చేయగలిగామండి. అండ్ ఇట్స్ లాంగ్ టు గో అనుకోండి, దిస్ ఇస్ జస్ట్ స్టార్టింగ్ అన్నమాట. అందరికి ఇది ఫస్ట్ మూవీ అయి ఉండొచ్చు, బట్ ది బెస్ట్ మూవీ అవ్వాలి అని చెప్పి నేను విష్ చేస్తున్నాను. అండ్ మీ హార్డ్ వర్క్ డెఫినెట్లీ ఇట్ విల్ పే ఆఫ్, ఎందుకంటే ప్రతి ఒక్కరి హార్డ్ వర్క్ అందులో కనిపిస్తుంది. అండ్ డెఫినెట్లీ ఈ మీలాంటి డైరెక్టర్స్ కొత్త వాళ్ళకి ఇంకా బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏం చేస్తారు ఏంటి అని. డెఫినెట్లీ ఇప్పుడు
ఇప్పుడు శివ గారే పెద్ద నిదర్శనం మనకి, అంటే కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే దే కెన్ ప్రూవ్ అన్నట్టు. అండ్ మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే అది పాసిబుల్ అండి. అది లేకపోయిందంటే ఇప్పుడు ఈయన స్టేజ్ లో ఉండే వాళ్ళు కాదేమో. అంటే ప్యాషన్ ఉంది, కమిట్మెంట్ ఉంది, బట్ దానికి ఒక పుష్ కావాలి, ఒక సపోర్ట్ కావాలి, నేర్పించే గైడెన్స్ ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా ప్యారల్ గా అంతే ఇంపార్టెంట్. సో అది రైట్ టైం రైట్ ప్లేస్ లో మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి అది పాసిబుల్ అయింది, అదైతే నేను చెప్పగలుగుతా. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ బోత్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. December 12th స్కై మూవీ రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ మేమందరం వెళ్ళి థియేటర్స్ లో చూస్తాము. అండ్ విషింగ్ యూ వెరీ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ యూ. For more videos like this, subscribe Big TV channel.